తెలంగాణలో నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఆగస్టు మొదటి వారంలో సీఎం ప్రారంభిస్తారని, ఆలోపు పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి ఫ్యాక్టరీ పనులు పరిశీలించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతంలో 120 టన్నుల కెపాసిటీతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని వారు తెలిపారు. సిద్దిపేటతో పాటు సమీప జిల్లాలోని రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రులు తెలియజేశారు. తీసుకున్నారంతే. శాంక్షన్ కూడా నేను పదవీ స్వీకారం చేసిన రోజునే సంతకం పెట్టాను. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 1st వీక్ కల్లా ప్రారంభోత్సవం కావాలి. జూలై ఆఖరని చెప్తున్నారు. అయినా సరే ప్రభాకర్ గారి విజ్ఞప్తి మేరకు జూలై 1st వీక్లో ఇది ఓపెన్ కావాలి. చుట్టుపక్కల 4-5 జిల్లాలకి ఇది ఫీడ్ చేస్తాం. కాబట్టి దయచేసి ఏజెన్సీ కానీ ఆయిల్ పెట్రోల్ కానీ మనసు పెట్టి రిఫైనరీ కూడా టెండర్స్ పిలిచారు కదా, అది కూడా పిలవండి. ఇది ఓపెన్ అయ్యే లోపల అది కూడా టెండర్స్ అది కూడా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది ఆగస్టు 1st వీక్లో ప్రారంభోత్సవం చేయాలి. ఇక్కడే రిఫైనరీ వస్తుంది, ఇక్కడే ప్యాకింగ్ వస్తుంది. ఎండ్ ప్రోడక్ట్ కూడా ఈ నర్మెట్ల సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఇంతవరకు రిఫైనరీ లేదు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. నేను మంత్రి అయిన తర్వాతనే శాంక్షన్ ఇచ్చిన. జనవరిలో అగ్రిమెంట్ అయింది. ఆ రోజేమో 50 గ్రౌండ్ లెవెల్. ఈరోజు స్థితి ఇది అంటే సంవత్సరాన్నర కాలంలోనే ఇది తెలంగాణలో అత్యంత కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్టరీ. మిగతా అన్నీ 60 టన్నులు 90 టన్నులే ఉంది. ఇది 120 టన్నులు గంటకి. కాబట్టి దీని మీద అత్యధిక ప్రాధాన్యత. తెలంగాణలో గుండెకాయ లాంటి ప్రాంతం ఇది.